ఆడొక బ్రేక్ లేని లారీ ఎవడద్దాడు. గుంటూరు గారు వేసేసాడు, బాగా వేసేసాడు. తగలబెట్టండి సార్. నిరంజన్ గారు ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. మామూలుగా లేదు సార్, బేపచ్చంగా ఉంది సార్. విక్రమ్ గారు కనబడితే బయట తన్యాలనిపిస్తుంది. ఏంటి 100 రోజులు చెప్తున్నారా? మ్యాట్ని కూడా చూసేసి ఎంత డిజాస్టర్ చెప్తాను సార్ మీకు. వేర్ ఇస్ త్రివిక్రమ్? త్రివిక్రమ్ ఎక్కడ వెంటనే కావాలి మాకు. పెట్టాల్సింది కుర్చీని కాదు గురుజీని. పొరపాటున ఏదైనా థియేటర్ దగ్గర వెళ్ళాలి అనుకుంటున్నారేమో సార్. వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు. కొట్టేసినా బ్రో అజ్ఞాతవాసం బాగుంది, బేకార్. ఓకే, ఆ రేంజ్ లో ఉందా? మంచిగా ఉందా? నువ్వు చెప్పు. అలా ఉన్నది ఉన్నాడు చెప్పు. బాబు కోసం చెప్తున్నాను బ్రో. సారీ, యావరేజ్ బాయ్. అజ్ఞాతవాసి కన్నా దారుణంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. సంక్రాంతి పెద్ద గుణపమే అది. స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది, కానీ మూవీ స్టోరీ అయితే లేదు. స్టోరీ నచ్చలేదు భయ్య. ఏముంది భయ్య స్టోరీలా? లేదు భయ్య, నాకు నిద్ర వచ్చింది భయ్య. అది ఆమె చిన్న పిల్లలకు ఉంది భయ్య. చిన్న పిల్ల అసలు కాదు భయ్య, జస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. బాగాలేదు భయ్య, ఎందుకు ఇప్పటిదాకా అక్కడ మస్తు చెప్పిండు. రుకో జరా సబర్ కరో. సినిమా అంటారా అసలు? నిజంగా ఒక సినిమా లాగానే లేదన్నా. సో నాకైతే సినిమా ఇంకోసారి పడుకోవాలని ఉంటాయి. అంటే వింటర్. ఏమిటండి మీరు మాట్లాడేది? సో పడుకోవడానికి వెళ్ళాలనుకుంటే గుంటూరు గారంకి వచ్చేయండి. గుంటూరు గారం కాదు, అమ్మింటికి దారికి వచ్చేయండి. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. తమన్ మ్యూజిక్ మసాలా ఎర్రకారం. అమ్మోయ్, అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు బాబు. అవి మనసులో బాధ పెట్టుకొని ఆడు కారం తిని ఏడుస్తున్నాడు. అంటే నన్ను వెధవ అనేస్తారా? అవునరా, దొంగ వెధవ. మహేష్ బాబు, త్రివిక్రమ్ ఇద్దరు మడత పడిపోయారు. అర్థమైపోయిందా? మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.